మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేసినట్లుగా తెలిసింది. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై, కస్టమర్ల వ్యవహారంపై పోలీసులు ఆరా తీయడంతో వెలుగులోకి మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం వచ్చింది. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో ప్రీతి, ఉదయ్ వీడియోలు తీసుకోవడంతో ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే డ్రగ్స్ కావాలి తీసుకుని రమ్మంటూ వాట్సాప్ చాటింగ్ లో అడిగిన ప్రీతి తనకు తిక్కరేగితే అందరినీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ చెప్పింది. మొత్తంగా మస్తాన్ సాయి అరెస్టుతో డ్రగ్స్ డొంక కదులుతున్నట్లే కనిపిస్తోంది. Baby. Bathroom. Pretty. Hi, everybody. Pretty. Retag చేయాలి మళ్ళీ నన్ను. అంటే Please, Uday. Baby. Bathroom. Pretty. Hi, everybody. Pretty. Retag చేయాలి మళ్ళీ నన్ను. అంటే Please, Uday. Baby. మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలు మస్తాన్ సాయి రికార్డ్ చేసినట్లుగా తేలింది. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై, కస్టమర్లు వ్యవహారంపై పోలీసులు ఆరా తీయడంతో వెలుగులోకి మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో ప్రీతి, ఉదయ్ వీడియోలు తీసుకోవడంతో ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే డ్రగ్స్ కావాలి తీసుకొని రమ్మని వాట్సాప్ చాటింగ్ లో అడిగిన ప్రీతి తనకు తిక్కరేగితే అందరినీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ చెప్పింది. మొత్తంగా మస్తాన్ సాయి అరెస్టుతో డ్రగ్స్ డొంక కదులుతున్నట్లే కనిపిస్తోంది. Baby. Bathroom. Pretty. Hi, everybody. Pretty. Retag చేయాలి మళ్ళీ నన్ను. అంటే Please, Uday. మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేసినట్లుగా తేలింది. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై, అలాగే కస్టమర్లకు సంబంధించిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీయడంతో వెలుగులోకి మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం కూడా బయటకు వస్తోంది. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, అసలు ఈ కేసుకు సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ముఖ్యంగా ఈ ప్రీతి వ్యవహారానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మహా స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ ఏ విధంగా ఇవ్వడము, వాటిని వాడుతున్నటువంటి విధానం, వీటన్నిటిని కూడా మహా స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూపించబోతున్నాము. రైట్ నౌ ఏదైతే మనం విజువల్స్ ప్రసారం చేస్తున్నామో ఆ విజువల్స్ లో డ్రగ్స్ తీసుకునేటటువంటి విధానం, అదే విధంగా వాళ్ళతో ఎవరైతే డ్రగ్స్ అలవాటు పడినటువంటి కొంతమంది యువతులు ఉన్నారో వారితో ఉన్నటువంటి ఫోటోలను ఒక అమ్మాయి డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ ప్యాకెట్లను అన్నింటినీ కూడా ఆమె ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కూడా
మహా ఎక్స్క్లూజివ్ గా అయితే విజువల్స్ అందిస్తుంది. అయితే ప్రధానంగా కూడా హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ సప్లై చేసినటువంటి మస్తాన్ సాయి ఎవరెవరికి ఈ డ్రగ్స్ సప్లై చేశారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఇందులో ప్రధానంగా కొంతమంది కీలకమైనటువంటి కస్టమర్లే ఉన్నారు. అయితే కస్టమర్లలో మస్తాన్ సాయి డ్రగ్స్ సప్లై చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది అమ్మాయిలే. ఆ యువతులనే టార్గెట్ గా చేసుకొని ఈ డ్రగ్స్ సప్లై చేసినట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. అతన్ని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ మొబైల్ ఫోన్ లో చూసి పోలీసులే షాక్ అయ్యారు. అట్లేంటి ఇంతమంది మా యువతలతో ఇతర ఫోటోలు వీడియోలు దిగడం, అదేవిధంగా వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా బయటపడడంతో ఏమైనా వేరే కోణం ఉందా, ఒక డ్రగ్స్ మాత్రమే కాకుండా పూర్తిగా కూడా ప్రస్తుతం అతను ఏదైనా వీడియోస్ తీసి బెదిరించాడా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. రైట్ నౌ మనం చూసుకుంటే అతను ఉన్నటువంటి వీడియోస్ లో ఉన్నటువంటి యువతులను కూడా ప్రస్తుతం పోలీసులు విచారించబోతున్నారు. అయితే అమ్మాయిలతో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎందుకని మస్తాన్ సాయి రికార్డు చేయాల్సి వచ్చింది, రికార్డు చేయడం వెనుక ఏదైనా పెద్ద కుట్రే దాగి ఉందా అనేది కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం. అయితే డ్రగ్స్ తో పాటు గంజాయి ఏదైతే ఉందో గంజాయిని కూడా మస్తాన్ సాయి సప్లై చేశాడు. అయితే గంజాయి సేవిస్తున్నటువంటి సమయంలో ఈ వీడియోలన్నింటినీ కూడా తీయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ప్రీతి ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రీతి ఉదయ్ కి సంబంధించినటువంటి ఆ వీడియోస్ కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. వాళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ అదేవిధంగా గంజాయి చేస్తున్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంలో వీడియోలను తీసి ఆ వీడియోలని తన మొబైల్ ఫోన్ లోనే మస్తాన్ సాయి పెట్టుకున్నారు. అయితే ఎందుకని వాటన్నిటిని తన ఫోన్ లో భద్రపరుచుకున్నాడు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. డ్రగ్స్ కావాలి అని తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ చాట్ ని కూడా మస్తాన్ సాయి తన దగ్గర పెట్టుకున్నందుకు తమకు డ్రగ్స్ కావాలి, ఆ డ్రగ్స్ తీసుకుని రమ్మని అడిగినటువంటి చాటింగ్ హిస్టరీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అలానే పెట్టుకొని ఉండడం ఇదే అనేక కీలకమైనటువంటి మలుపు తిరగబోతుంది. ప్రధానంగా కూడా ప్రీతి ఎవరైతే ఉన్నారో ప్రీతి తనకు డ్రగ్స్ కావాలి, ఆ డ్రగ్స్ తీసుకుని రమ్మని చేసినటువంటి వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ వాట్సాప్ చాటింగ్ కూడా బయటకు వచ్చింది. తనకు అందరినీ డ్రగ్స్ కేసులు ఇరికిస్తానని వాట్సాప్ చాటింగ్ చేసినటువంటి ప్రీతి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం వీడియో ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ కూడా బయటికి రావడం జరిగింది. అయితే మస్తాన్ సాయి అరెస్ట్ తో పూర్తిగా కూడా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి దొంకంతా కూడా కదులుతుంది. ఈ వ్యవహారంలో డెఫినెట్ గా కమింగ్ డేస్ లో పెద్ద తలకాయలు బయటికి రాబోతున్నాయి. ఒక సెక్స్ కుంభకోణం ఏదైనా బయటకు కూడా రాబోతుందా అనేది మాత్రం మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. బాత్రూమ్